హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అండ్ ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఆ ట్రిప్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకి ఛత్రపతి సంభాజీ నగర్ రీచ్ అయ్యాను. దీనిని ఔరంగాబాద్ అని పిలిచేవారు. ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు. రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళి ఆపోజిట్లో ఉన్న హోటల్స్లో రూమ్ తీసుకున్నాను. ఫ్రెష్ అయ్యి మళ్ళీ బస్ స్టాండ్కి బయట ఎల్లోరా కేవ్స్కి సిటీ బస్సెస్ ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ అండ్ కృష్ణేశ్వర్ టెంపుల్ రెండు పక్కనే ఉంటాయి, విత్ ఇన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో బస్సు ఎల్లోరా కేవ్స్ మీదుగా కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్తుంది. సో నేను ముందు కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళాను. ఇది 12వ జ్యోతిర్లింగం అండ్ ఇదే టెంపుల్కి ఎంట్రన్స్ రూట్. ఇక్కడ ఫోన్ లోపల ఎలో చేయరు, బయట ప్రైవేట్ లాకర్స్ ఉన్నాయి. ఈ ఆలయం నుంచి బయటకు వచ్చాక రైట్ సైడ్ ఒక 500 మీటర్స్ దూరంలో రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించిన శివాలయం మరియు తీర్థకుండ ఉన్నాయి. పవిత్ర నర్మదా నది నుండి శివలింగాన్ని తీసుకువచ్చి అహల్యాబాయి స్వయంగా ఈ శివాలయాన్ని దాని పక్కనే తీర్థకుండను నిర్మించారని చెప్తారు. ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది అండ్ చాలా బాగుంది. ఇది దర్శించుకున్నాక ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాను. కృష్ణేశ్వర టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ కేవ్స్ ఉన్నాయి అండ్ ఆటో వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎల్లోరా కేవ్స్ ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అండ్ మొత్తం 34 గుహలు ఉన్నాయి. అండ్ ఇందులో 1 నుంచి 12 వరకు బౌద్ధ మతానికి చెందినవి, 13 నుంచి 29 వరకు హిందూ మతానికి చెందినవి అండ్ 30 నుంచి 34 వరకు జైన మతానికి చెందినవి. ముందుగా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆపోజిట్లో కేవ్ నెంబర్ 16 ఉంటుంది. ఇదే కైలాష్ కేవ్ అండ్ చూడవలసిన దానిలో మెయిన్ టెంపుల్ అని చెప్తారు. సో ముందు ఇది చూశాను. కొండను ఇలా టెంపుల్గా మార్చడం అంటే మన పూర్వీకుల నైపుణ్యం అద్భుతం. తరువాత ఎంట్రన్స్కి దగ్గరలో బ్యాటరీ వెహికల్ ఎక్కి కేవ్స్ 29 నుంచి 34 వరకు చూపించి మళ్ళీ మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేశారు. దీనికి 40 రూపీస్ ఛార్జ్ చేశారు.
తర్వాత కేవ్స్ 10 అండ్ 15 చూశాను. ఆ తర్వాత భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను. భద్రమారుతి టెంపుల్కి వెళ్ళాను. ఇది ఎల్లోరా గుహల నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ హనుమంతుడు పడుకుని దర్శనం ఇస్తారు. ఎల్లోరా కేవ్స్ నుంచి ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ టెంపుల్ దర్శించుకుని తిరిగి సంభాజీనగర్ చేరుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి షిరిడి బయలుదేరి వెళ్ళాను. అండ్ బస్ స్టాండ్లో షిరిడి బస్ ఇది స్ట్రైట్ రూట్లో వెళ్ళదు. ఛార్జ్ 222 రూపీస్ తీసుకున్నారు. షిరిడి చూసుకొని ఆ రోజు ఈవినింగ్ హైదరాబాద్కి రిటర్న్ అయ్యాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.